వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కేంద్రంలో బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన. అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎంపీ బైరెడ్డి శబరి. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. చిన్న కల్వాలలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 27వ తారీఖున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 5వ డివిజన్ అధ్యక్షుడు పున్నం చందర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 5వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వినయ్ భాస్కర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, అధికారంలో ఉన్నా లేకున్నా ఆపద సమయంలో మా కార్యకర్తలందరినీ ఆదుకుంటానని ఆయన తెలిపారు. ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నేత కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వినయ్ భాస్కర్ కోరారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని గ్రామాలలో తిరుగుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి ఈ సందర్భంలో మరి 5వ డివిజన్లో కూడా మరి మీరు దాసరి వాడలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చి మరి ఉత్సాహభరితంగా స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా తెలుసు, నేను నగర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ వాడకు వచ్చిన, శాసనసభ్యునిగా సమైక్య రాష్ట్రంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఈ వాడకు వచ్చిన అనేక సమస్యలను కూడా నా దృష్టికి తీసుకొస్తాయి. ఇటు వ్యక్తిగతంగా అనుకోండి, కానీ అభివృద్ధి కోసం అనుకోండి, వాడ అభివృద్ధి కోసం అనుకోండి, ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కూడా శాసనసభ్యునిగా కూడా మీకు సేవలు అందించినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక మాజీ శాసనసభ్యునిగా, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దేవతం చేసి మరి ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తా అన్నటువంటి మీ అందరికి కూడా పేరు పైన కృతజ్ఞత ధన్యవాదాలు. ప్రత్యేకించి విద్యలో కూడా వచ్చే వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యూరిఫైర్ వాటర్ ప్లాంట్ను ఝాన్సీ రెడ్డి కలిసి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి సమాజంలో నేటి బాలలే రేపటి భారత పౌరులని అన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యాధికారి బుచ్చయ్య, కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ బాకి శ్రీనివాసు, టెక్నీషియన్ నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రు, విద్యా కమిటీ చైర్మన్ బీరెల్లి లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలలో కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ పాఠశాల విద్యార్థుల యొక్క దాహాన్ని తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మినరల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మేడం యశస్విని రెడ్డి గారు మరియు ఝాన్సీ రెడ్డి మేడం గారికి మరియు రాజకీయ నాయకులకు, పెద్దలకు, గ్రామ ప్రజలకు మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాఠశాల తరఫున హృదయపూర్వక నమస్కారం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. ముందుగా ప్లాంట్ ప్రారంభోత్సవం జరగడం జరుగుతుంది. ఈ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జైపూర్ ఆధ్వర్యంలో శివారం 1 గోపాల్పూర్ వేలాల కుందారం నరసింగాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. పాల్గొన్నవారు కాంగ్రెస్ నాయకులు విశంబార్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ఎండి ఫయాజ్, రైతులు పాల్గొనడం జరిగింది. గారు ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడి నుంచే కాదు, శివారం, పౌనూరు, వేలాల, కుందారం 4 సెంటర్లు ఓపెన్ చేసినాం. రైతులకు అందుబాటులో ఉండాలని, రైతుల అడ్లు తొందరగా తీసుకుపోవాలని ఎమ్మెల్యే గారు మాకు పదే చెప్పిండు. ఈ రైతులకు ఈ వర్షాలకు రైతులు తొందరగా వడ్లు కాంట వేసి రైస్ మిల్లు పంపాలని, అట్లా అదేవిధంగా 500 రూపాయలు బోనసు, 2375 రూపాయలు ధరతోని సన్నపట్లకు 500 బోనస్ ఇప్పిస్తూ మనందరం రైతులలో ఉండి మమేకమై వారికి అన్ని సమకూర్చేలా చూడాలని మమ్మల్ని ఆదేశించండు. అదేవిధంగా మేము ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. జై వివేక్, జై వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లక్ష్మణ్ మాట్లాడు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిన్న పాలకుర్తి ఎమ్మెల్యే గారు యశస్విని గారు మరియు ఇన్ఛార్జ్ అనుకుంటూ చెప్తున్న ఝాన్సీరెడ్డి మేడం గారు వాళ్ళు క్యాంప్ కార్యంలో ప్రెస్ మీట్ పెట్టి దయాకర్ రావు గారి గురించి మరియు బీఆర్ఎస్ పార్టీ గురించి విమర్శించడం జరుగుతోంది. దయచేసి ఝాన్సీరెడ్డి గారు అంటున్నారు, మహిళలమైన మీరు కావాలని కించపరిచే విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళ ఆలోచన విధానంతో వాళ్ళు మాట్లాడబోతా ఉన్నారు. దయచేసి ఝాన్సీ మేడం గారికి కానీ యశస్విని మేడం గారికి కానీ మహిళలంటే మాకు పూర్తి విశ్వాసము, గౌరవం అన్నీ కూడా మహిళల పట్ల మాకు అన్నీ కూడా ఉన్నాయి. మీరన్నా మహిళలన్నా పాలకుర్తి నుంచి ఆడపడుచులన్నా అక్కలు చెల్లెలు ఎవరైనా కూడా మేము గౌరవంగానే దయాకర్ రావు గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు, మాట్లాడతాం అనడం కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదు. దీన్ని మీరు పరిగణనలు తీసుకొని ఉత్తరనే కావాలని దయాకర్ రావు గారు ఎప్పుడైనా యశస్విని మేడం మీద కానీ ఝాన్సీరెడ్డి మేడం మీద కానీ మహిళల పట్ల కానీ ఎక్కడనైనా అగౌరవపరిచే విధంగా ఎక్కడైనా మాట్లాడినా దయచేసి మీరు ఒక్కసారి చెప్పాలి. మేము మహిళలంటే గౌరవం ఉన్నది కాబట్టి దయాకర్ రావు గారు ఇక్కడ మహిళలకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పుకొని కుట్టు మిషన్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు 300 నుంచి 400 కోట్లు ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవన్నీ కూడా తెచ్చి మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా సొంత ఖర్చులతో కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతలకు బాగుపడే విధంగా దయాకర్ రావు గారు మహిళలను గౌరవంగా ఉంచే విధంగా చూసుకొస్తున్నాడు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద స్థానికంగా ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు జాబులు, పోలీసులు కానీ సెక్రటరీలు కానీ ఎక్కువ మంది మహిళలకు అప్పుడు కోచింగ్లు ఇప్పించి భోజనాలు పెట్టింది కూడా దయాకర్ రావు గారు మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసిందని కూడా వారు ఒకసారి దయచేసి ఆలోచన చేసుకోవాలి. మేము వ్యక్తిగత దూషణలకు ఎక్కడ కూడా ఒక గౌరవమైన ప్రతిపక్షంగా ఈ పార్టీ యొక్క ఆలోచన మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో ఎవరిని కూడా పార్టీ యొక్క విధి విధానాలు ఏంది, మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ అభివృద్ధి ఏం చేస్తారు, ఇక్కడ ఏందనే ఆలోచనతో పోతున్నాం తప్ప ఎవరిని కూడా కించపరిచే విధంగా ఏ రకంగా కూడా ఎన్నడూ కూడా మేము మాట్లాడలేదు, మాట్లాడపోం కూడా భవిష్యత్తులో అనేది కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ కావాలని పదే మా నాయకుల పైన కానీ మా పైన కానీ మీరు ఏదో చేస్తాము, మీ అంతు చూస్తాం, మీ సంగతి చూస్తాం. దయచేసి ఝాన్సీరెడ్డి మేడం గారు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు గుట్ట దగ్గర పాలకుర్తి టెంపుల్కి వచ్చి 50 లక్షల రూపాయలు టెంపుల్కి ఇస్తా అన్నారు, ఆ రోజు 20 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. దాని గురించి ఏంది అని ప్రశ్నిస్తున్నాము. అలాగే నా యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టేసి ఇక్కడనే అనేక మంది ఉద్యోగాలు ఇప్పిస్తాము. అలాగే ఎమ్మెల్యే గారి ఒక శాలరీని కూడా పూర్తి స్థాయిలో మేము ప్రజలకే పంచుతాము. ఇవన్నీ కూడా మా యొక్క నాయకులు వీళ్ళు ప్రశ్నించే ఆలోచన ఉన్నందుకు మీరు అంతు చూస్తా అంటున్నారా? దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతు చూడమంటేంది, ఖబర్దార్, మీరు పాలకుర్తిలో మిమ్మల్ని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రతిపక్షంగా
చేయాల్సిన పనులేంది, పాలకుర్తి అభివృద్ధిని ఎంత చేస్తారో ఆలోచన చేయండి తప్ప అంతులు చూస్తే మాత్రం ఇక్కడ పాలకుర్తిలో మేము చేసేది కూడా ఏం లేదు. దయచేసి మీరు ఏమైనా చేయదలుచుకుంటే పాలకుర్తి ప్రజలకు ఏం చేస్తారు, ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారు, డెవలప్మెంట్ ఏం చేస్తారో చెప్పండి తప్ప మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏదో కేసులు పెడతాం అది చేస్తాం అనేది కూడా మీ యొక్క అవివేకం. మీరు కూడా ఇప్పటిగా ఉందాతనంగా ఒక ఆలోచనతోటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ యశస్విని గారు మేము డెవలప్ చేస్తున్నాము కావాలని అత్తాకోడళ్ళ మీద నిందలు వేస్తున్నారు. దయచేసి మేము ఎవరైనా కూడా అత్తాకోడళ్ళ గురించి కానీ ఇంకొకరి గురించి కానీ మీ వ్యక్తిగత విషయాలలో మేము ఎక్కడ కూడా తీయము. అదంతా తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలు. దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఎవరో యూట్యూబ్ ఛానళ్లలో, ప్రెస్ ఛానళ్లలో పెట్టుకునే వాళ్ళు మాట్లాడిన దాన్ని బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు గారు గంటగట్టి దాని మీద దయాకర్ రావు గారి మీద నిందేస్తే అది సమంజసమైన విషయం కాదు. అలాగే పాలకుర్తి అభివృద్ధి విషయంలో దయాకర్ రావు మీద అవాకులు చెవాకులు చిల్లర మాటలు కొంతమంది మీ దగ్గరకు వచ్చి కోటరీగా ఏర్పడ్డ నాయకులు అదొకటి ఇదొకటి మాట్లాడుతున్నారు. పాలకుర్తి హాస్పిటల్లో మొన్న ఒక దామోదర్ రాజనరసింహ గారు కలిసి మీరు 100 పడకల హాస్పిటల్ మంజూరు అని అన్ని గ్రూపులలో మంజూరు అయినట్టు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెట్టడం జరిగింది. అది 50 పడకల హాస్పిటల్ 2023లోనే ఆ దయాకర్ రావు గారు కొబ్బరికాయలు కొట్టి శాంక్షన్ చేసి శిలాఫలకం వేసి టెండర్ కేసేసి ఆలోచన చేస్తున్నారు. అదంతా కూడా చేసిండ్రు. ఆ చేసిన తర్వాత దాన్ని పనులు ప్రారంభించకుండా కొత్తగా 100 పడకలు అంటున్నారు. నిన్న మీరు చెప్పి అభివృద్ధికి మేము 400 కోట్లు తెచ్చినామని అన్నారు. అందులో 50 పడకల హాస్పిటల్ దయాకర్ రావు గారు తెచ్చిన దాని గురించే చెప్తున్నారు. అలాగే రాయపర్తిలో జరిగిన ఆ కేటాయింపులో ఉన్న బాపతి కూడా దయాకర్ రావు గారు తెచ్చిందని చెప్తున్నారు. అన్నీ కూడా పాలకుర్తిలో దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి పనులు మేము చేసినట్టుగా చెప్పుకొని మీరు చేయలేక మా మీద నిందలేసి మేము అంతు చూస్తామన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసుకుంటే మంచిది. మహిళలుగా గౌరవం ఇచ్చే స్థానాన్ని గౌరవం ఇచ్చుకుంటే మా మీద ఈర్ష్యతోటి ఒక జనంలో ఒక బలమైన ప్రతిపక్షంగా జనంలోకి దయాకర్ రావు గారు ఇంటికి గడప గడపకు తిరుగు. కర్నూలు జిల్లా అదోన్ నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. He supported me in studies. Collector madam and MLS sir and SM madam, video madam, MRO madam, all supporting me. Collector madam joined in KCBB Aspari. I was completed my intermediate in KCBB Aspari. I stood district first in KCBB in all business streams. పాప అనుకున్న ఏం ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఎందుకంటే జిల్లా కాపాలంటే సమస్య కాదు. ఏదున్నా ఉన్నత స్థాయి స్కూల్లో చదివా, అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ ఈ స్థాయికి వచ్చిందంటే ఇంకా బాగా ఉన్నత స్థాయి చదువులు ఉండేవి. ఖచ్చితంగా ఆ పాప అనుకుని సాధిస్తామని చెప్పేసి కూడా నా సపోర్ట్ సతీశ్రెడ్డి గారితో మాట్లాడాను, కేఎన్ఆర్ గారితో మాట్లాడాను. మనకు 2-3 వారాలలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కల్పించేదానికి సాయి ప్రసాద్ రెడ్డి మామ మేము మళ్ళీ ఒకసారి మాట్లాడి మామ కూడా గట్టిగా చెప్పినాడు. కాబట్టి తప్పకుండా మీ కోరిక, మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టను పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుస్తుంది. కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి. ఏదన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేవాళ్ళు. ఏదన్నా ఒక మెంబర్ అయినా ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ ఎవరో ఎమ్మెల్యే గారు అది ఖచ్చితంగా ఉండాలి ఈరోజు. ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో, మా పార్టీ నాయకులు కౌన్సిలర్ల సత్తా ఏమో చూపిస్తా ఉందని జరుగుతాం. అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కౌన్సిలర్ పోలే, ఏదో ఫస్ట్ టైం గెలిచినప్పుడు పోయినారో మాట్లాడుతూ ఉంటే వస్తా ఉన్నాం. అంతవరకే ఏదున్నా మన ఎమ్మెల్యే అధికారం అక్కడ పనిచేయదు. అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్లు పోయి కౌన్సిలర్ కూర్చోబెట్టి మాట్లాడి తన పనులు చేసుకోవడానికి తన ఆదాయం చూసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఏ రకంగా కూడా వాళ్ళలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలేదు పార్టీ తరఫున.
అందుకే ఏదున్నా కూడా ప్రత్యేకంగా మనందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. అన్ని ప్రయత్నాలు చేసినా అన్ని రకాలుగా పక్కబెట్టినా కూడా ఏ విషయానికి కూడా తలంచుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళా కౌన్సిలర్ది, మిగతా కౌన్సిలర్ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాం. ఎందుకంటే ఎంతో నమ్మకంతో సీట్లోనే ఒక బీసీ మహిళని కూర్చోబెట్టిన తర్వాత ఏదైనా కానీ కౌన్సిలర్ సహకరించాలి. కౌన్సిలర్ సహకరించుకుంటూ పార్టీ అధికారం పోతేనే ఇమ్మీడియట్ గా వాళ్ళ మార్పు కనపడే పరిస్థితి వచ్చింది. ఏదన్నా కూడా ఒకవేళ అధికారం రాష్ట్రంలో పోయినచ్చు, ఈ ఆదోళన మున్సిపాలిటీలో మన అధికారమే ఉంది, మన అధికారం ఉంది. ఈ పరిస్థితిలో కౌన్సిలర్ చైర్మన్ గారు గమనించుకోకుండా వీళ్ళు తీర్మానం చేసినటువంటి పనులని పెండింగ్ పెట్టడం చేస్తుండే దానికే ఒకసారైనా కౌన్సిలర్ సత్తా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పంతం నెక్కించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈ విధంగా భయం లేకపోతే కూడా చైర్మన్ కి కౌన్సిలర్ అంటే ఏమి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే వాళ్ళకి గుర్తొచ్చే విధంగా ఉందా అని చెప్పేసి కూడా ఈరోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి సార్ మేము 5 మంది కాంటాక్ట్ లో ఉన్నారు, ఏదో డబ్బులు అమ్ముడుపోతా ఉన్నారు అని చెప్పినా నేను ఎప్పుడు నమ్మలే. మా వాళ్ళు ఎవరు పోరు, ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాను. నా నమ్మకాన్ని నేను పెట్టుకున్నాను కాబట్టి ఏ విధంగా ఎంతమంది. పాణ్యం మండలం గోరుకలు తండలో అక్రమంగా ఉంచిన 500 రేషన్ బియ్యం, అలాగే తుమ్మరాజుపల్లి గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 కింటాల రేషన్ బియ్యం అక్రమ గోదాములను బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయాన అధికారులతో కలిసి మెరుపుదాడి చేశారు. 1500 కింటాల అక్రమ రేషన్ బియ్యం సీజ్. పాణ్యం ఎంఆర్ఓకి స్వాధీనం చేసిన అక్రమ బియ్యం స్టాండ్ డెలివరీ చూసి అవాక్కైన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, సివిల్ సప్లైర్ స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు, పాణ్యం ఎస్ఐ నరేందర్ కుమార్ రెడ్డి, సుగాలిమెట్ట వీఆర్ఓ వీరేంద్ర సమక్షంలో గోదాముల తాళాలు తీసిన అధికారులు. ఐదు సంవత్సరాలు తిన్నారు, ఊరుకున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించాం. ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఇది మాత్రం సీజ్ చేయాలి, వెంటనే ఈ గోడౌన్ సీజ్ చేయాలి. ఒక్క బ్యాగ్ కూడా బయటికి పోకూడదు. కౌంట్ చేసుకోండి, నేను ఉంటాను. ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి? వందలు ఉన్నాయి దీంట్లో. మరి ఏం చేయమంటారు చెప్పండి. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ముందు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కార్మికుల విధులు బహిష్కరించి ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ కార్మికులు పెండింగ్ జీతాలను డిఎంఈ హైదరాబాద్ వారు 3 కోట్ల చెక్కులు రిలీజ్ చేసినా ఇంకా పెండింగ్లోనే ఉండటం ఏమిటని ప్రశ్నించారు. 3 కోట్లకు 10% కమిషన్ ఇస్తే రిలీజ్ చేస్తారా అని ప్రశ్నించారు. అట్లయితే కార్మికులందరం కలిసి బిచ్చమెత్తి ఇస్తామని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి కార్మికులకు 3 నెలల పెండింగ్ జీతాలు 2 రోజులు పూర్తి స్థాయిలో చేస్తామని ఇచ్చిన హామీ మేరకు గత వారం క్రితం సమ్మె విరమించాము. కానీ పెండింగ్ జీతాలు ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, ప్లంబర్స్ కి గత 3 నెలలుగా జీతాలు రావడం లేదు. పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి గుర్తింపు కార్డులు, 2 జతల బట్టలు, PF, PSI సక్రమంగా అమలు చేయాలని, ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి
సూపరింటెండెంట్ గారికి గత 15-20 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే వారం రోజుల క్రితం హాస్పిటల్ ధర్నా దగ్గరికి వచ్చి మీకు 72 గంటలలో జీతాలు ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. డిఎంఈ గారు, హైదరాబాద్ డిఎంఈ గారు వీరెడ్డి గారు వాళ్ళ హామీ మేరకు మేము సమ్మె విరమించాం. 72 గంటలు కాదు, 15 వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దాని ఫలితంగానే మళ్లీ ఈ రోజు కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి ఈ రోజు హాస్పిటల్ ముంగట సమ్మె చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మేము గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, డిఎంఈ గారు 3 కోట్ల రూపాయల చెక్ కూడా విడుదల చేశారు. కానీ ఫైనాన్స్ ఆఫీస్ లో మాత్రం ఈ 3 కోట్లకు 5%, 10% కమిషన్ ఇస్తేనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి తక్షణం ఏదైతే డిఎంఈ గారు 3 కోట్ల చెక్ ఇచ్చారో తక్షణమే ప్రభుత్వ కరీంనగర్ హాస్పిటల్కి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ సమ్మె విరమించాం. ఈ 2 నెలలు ఏదైతే 3 నెలల పెండింగ్ జీతాలు ఉన్నాయో ఈ 3 నెలల పెండింగ్ జీతాలు ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా కూడా అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. బండారు శేఖర్, యూనియన్ గౌరవ అధ్యక్షులు, ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, కరీంనగర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.